లోక్సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పై మరోసారి విరుచుకుపడ్డారు. నెహ్రూ దగ్గర మొదలుకొని రాహుల్ గాంధీ వరకు వరుసపెట్టి విమర్శించారు. దేశంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న మోడీ భారతదేశంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రతిసారి దేశాన్ని నిరాశపరిచాయని ప్రధాని అన్నారు. ఇక ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమయ్యాయని చెప్పుకొచ్చారు. కానీ దేశానికి బలమైన ప్రతిపక్షం చాలా అవసరమని ప్రధాని పేర్కొన్నారు. మైనారిటీ పేరుతో ఎంతకాలం దేశాన్ని విభజిస్తారని మోడీ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో తాము నేర్పిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంచి ప్రతిపక్షం కాలేకపోయిందన్నారు. రాహుల్ను బలమైన ప్రతిపక్ష నేతగా తయారు చేయలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి పరిస్థితి చేరుకుందని కూడా ఎద్దేవా చేశారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు. బీజేపీ అంటే ఈ దేశం అని చెప్పుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి అది కాదు, కుటుంబ పార్టీ అని విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ది క్యాన్సర్ కల్చర్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మోడీ. 10 ఏళ్లలో బీజేపీ చేసినంత పని కూడా కాంగ్రెస్ 100 ఏళ్లలో కూడా చేయలేదని సెటార్లు వేశారు. 100 రోజుల్లో మరోసారి తమ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వచ్చినట్టుగా మోడీ చెప్పుకొచ్చారు. బీజేపీకి సొంతంగా 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. తాము 3వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందన్నారు. 2014లో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా ప్రస్తుతం 5వ స్థానానికి చేరుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.